ఇచ్చు అటు మా కన్యను పరిగ్రహింతువా లేదా ముందు చెప్పుము. మునీంద్ర, కులధర్మమును వీటను ముచ్చి ప్రధానముగు నా క్షత్రియ ధర్మమును తొలంగి అధోగతి పాలు కాలేదు. నా రాజ్య సర్వస్వమైనను ధారబోయేదను కాని ఆ పంచమ కన్యను మాత్రము నేను వరింపజాను. ఆ మాటలు ఎందే నిలిచియుండుము. హలో, ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడబగుదువు. చిరకాలము నుండి మనడ రాజ్యం వేలవలను తలంపు నా మది బాధించుచున్నది. నేటికి నీ ఔదార్యము వలన నాకు అది లభించినది. పట్టణమునికి ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా. అతడ రాజపురుషుల అభ్యంతరము తెలుపుకుండుటకు నీ రాజముద్రిక నిమ్ము. ఆడిన మాట తప్పకుండము. ఏమని చుట్టిరి మఖత్మ? ఆడి బొంకెదనని ఆడి బొంకెదనని మీరు తలంచితిరా మఖత్మ? మహాత్మ కాదని కాదని చిన్నబుచ్చగలనయ్యా నిస్సార పొంగొడవున ఆచరికపు సౌఖ్యము నీకు క్రొత్తలు బిందులే ఇంక నీ చమత్కారములు మాకడ చెల్లనేరవు. వారి వీరి వలె మమ్ము నీ మాయాజాలమున బడవేయనంచితివి కాబోలు. ఏమంటివి రాజరికపు సౌఖ్యములు నిస్సార పాల్గొనవల. ఇలాంటి కుయుక్తులు మాకు నీకంటే లక్ష తెలియను. రాజులందరిలో నీవేమో సత్యసంధుడవని వింటిని. నేటిగా పేరు నేతి బీరకాయైనది. మాట మాట పెదవి దాటక ముందే యోచించుకొనవలసి ఉన్నది. పెదప పశ్చాత్తాపం ముందని ప్రయోజనం ఏమి? నేను ఇప్పుడు ప్రసంగాంతరమున పొరపాటునట్లంటి రాజ్యము నీకేదల చిక్కాదు అని స్పష్టముగా చెప్పి పెదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన చీయనము. ఎలా సందేశించగరు? ఎంపిల కట్లు సందేశిస్తున్నారు స్వామి. తరుణ నేను కపాటిని తమకు కర్తవ్యంపు నేను కపాటిని ఎథర కాణాచి మీకు ఒక్కరిగా మాధ రాజన్యులు ఎదరు
వరకు స్వామి మేనా ప్రాణములున్నయంత వరకు నిత్యానుబంధంబున కానల్లాడు ప్రపంచమెల్ల తనదేనా చచ్చుతో గడ్డిపోచేను యుద్ధంబడిరా ప్రాణికి అంతే కదా స్వామి చచ్చుతో గడ్డిపోచేను యుద్ధంబడిరా ప్రాణికి యథార్థమేది గడ్డి పోసేను వెంబడిరాదు ప్రాణికి ఎసందే తక్క గడ్డి పోసేను వెంబడిరాదు ప్రాణికి స్వామి లేలేడు లేలేడు అనుచానంటెమ్మునకెండో దానముగా రాజ్యము యశంబుగన నాథ నేనకపోతినే తమకు కర్తవ్యము బోధే నీవు నా పాలిట కల్పలకవు లోకముననుకూల దాంపత్యమిట్లు గదా ఉండవలయను లోనకేగి ధానాధార సంవృతంబగు బంగారు బృంగారవమ్మను ఓ భగవతి భూదేవి సతతదాన క్రియారదుడనదు జగాన పేరొందినాడ నీ ప్రాణమున గ్రతువల నచ్చి దేవతలు మెచ్చ యశంబుగని యోచినాడ నీ కారణమున మితిలేని ద్రవ్య సంగతుడనై భోగ వికారుండనైతే నీ కారణమున చతురర్థి వేష్టిది క్షితి ప్రసౌతది కల్లా కనుసై మెల్లగే నీ కారణమున ఇంతకాలమునన్నాశ్రయించుకొనుచుంటివి ఇంతకాలమునన్నాశ్రయించుకొనుచుంటివి ఇప్పుడు విధి తప్పి వచ్చుట నేనే నిన్నమ్ముకొనుచుంటి సత్యవిత్తంబు కొరకు శ్రీగుణధామ రాజ్యలక్ష్మీ నమ
మరి పెద్దలు క్రీస్తు శేషులు శ్రీరంగం లోకేశ్వరరావు గారు, మరి వారి సంఘ పెద్దలు మరి వారి మీద అభిమానంతో ఉన్నటువంటి వారి బంధుమిత్రులు కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనం తెలుపుచున్నాను. బ్రహ్మర్షి సత్తమ రాజదానంబు పరిగ్రహించుడు మఖత్మ. సిద్ధముగా ఉన్నాను. దేవ బ్రాహ్మణమాన్యము విడచి హరిశ్చంద్ర, అంతియేనా ఇంకా ఏమైనా కలవా? అంతియే మఖత్మ. సరే, దేవ బ్రాహ్మణ విడచి భక్తు సప్తపాధోక్తిదేలా విప్రాజత ఖండ నీకు జానుగురా భావం బంధక సంకలే కొసగితు భావం బంధక సంకలే కొసగితు దేవా దేవా విశ్రాంతి కయ్యాలు పొందిగో నీవా చంద్ర తారార్కము ఆ చంద్ర తారార్కము, ఆ చంద్ర తారార్కము, నీవా చంద్ర తారా రాజరిసె తెలక రాజ్యలాంఛనంబగు ఈ కిరీటమును ధరించి ఈ ధారుణి చక్రము నెల నిర్విక్రమముగా పరిపాలింపుడు మఖత్మ. చంద్ర, నీ ఔదార్యము వ్యక్తిని శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. నీవింక నీ భార్యాపుత్రులతో మా రాష్ట్రము వదిలిపొమ్ము. సత్యకీర్తి మంత్రిత్వమునకై ఇచ్చటనే ఉండవలయును. సత్యకీర్తి, నీవింక ఈ మహర్షిని ఆశ్రయించుకుని కాలము వెళ్ళబుచ్చుకొను మా నాయన. ప్రభు, చిన్నతనము నుంచి రామచిలుక వలె పెంచి చివరకు గండి పిల్లికి అప్పగించినట్లు నన్ను ఈ కౌశికునికి అప్పగించిన ప్రభు. ప్రభు, చిన్నతనంబుగ నుండి నన్ను చేరగాది ప్రభు, చిన్నతనంబుగ నుండి నన్ను చేరగది కుమారుని రీతిగా పన్ననతోడ పెంచి ప్రభు, తన మంత్రి పదంపున ఉంచినట్టిన కన్న గురుండా ప్రభు, ఈ గతి కానలై పాలై పాముతుందా
సన్నిధి నుండి నోచుకొన చాలా ఈ సన్నిధి నుండి నోచుకొన చాలా చెట్టుకు కట్టుకొన కదా అలాగా రుణాలు బంధగా జగల్భుల సమాగమా సుఖోన్నతో మనకి జగననే సచ్చికీర్తి ఇది వరకెన్నడం గుణనిది ఇది వరకెన్నడం గుణనిది శివదాటవు నాదు మాట ఈయన గోడన పలుకుల ఈ కుసిక ప్రసూతికి మొదమదమ ధరింపసదనా వలదా రుణాను బంధమే జగల్భుల సగాగమా సుఖోన్నతో మనకి జగమనే మరల ఈ విధముగా రాజ్యము గైకొనదలంచితివా సత్యకీర్తి నీవింకను కదలకున్నావేమి నీవు పోయి పురంబెల అలంకరించి మదీయ పట్టాభిషేకోత్సవము చాట పంపుము కిరీటము భద్రపరచుము పట్టాభిషేక సమయమున మేము అలంకరించము హరిశ్చంద్ర మాకు చాలా పొద్దుపోయినది నీవు ఇక్కడ ఉండనక్కరలేదు ఉండుండము ఇటు నమ్ము సింహాసనంపై కూర్చుండి రాజ్యం వేలు మాకు కాని ఈ మణిభూషణములు మీకేలా మీ నగలన్నీయు ఆశ్రమమునందు దిగవిడిచియే పోవలయును తమ ఆశ్రమమందునే దిగబిడిచినే పోయేదను ఎందునా ఈ రాజేంద్రుడు లోబడకున్నాడు అవునవును అంతటి సాధ్వి అర్థాంగి అంతకు మించిన ప్రభుభక్తి గల మంత్రి అంతే కాదు ఈతడు సత్యమే దైవమని దైవం ఒక్కటే సత్యమని వాక్యములు కనపడుచున్నవన్నీ అసత్యములని రింగి ఉండువాడు గుడచే నాడు సురసభలో
కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములకు అరిషద్వర్గములు జయించిన మానవుడుండిన కదా నాకు ప్రమత్తతైన వశిష్ఠునితో పందెము వేచి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకుని మెలంగుచున్నాను. ఈ రాజేంద్రుడు ఎందునా 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 లోబడకున్నాడు. దేవకన్యల మించిన అందాల రాశిన నాచే సృష్టింపబడిన మాతంగ కన్యను కాదని ఈతడు కోపమును జయించను. లేనిపోని కోపము కల్పించుకొని వచ్చే దుర్భాషలాడి కిరీటముపై తన్నినను. తన మృదు మధురమైన భాషతో నా మనస్సును జయించి నా పాదములంటి ప్రార్థించి క్రోధమును కూడా జయించెను. నవఖండ భూమండలాధిప మకుట తటఘటిత మణిఘ్రుని నిరంతర నీరాద్ర జపాద పంకేర హుండగు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యమే దైవమని తన రాజ్య సర్వస్వము తృణప్రాయముగా దానము గావించి లోభమును కూడా జయించను. మరి వీనిని పట్టుట ఎట్లు? మిగిలిన మోహ మదమాశ్చర్యమును ఉపయోగించి ఎట్టులైనను కపటములు చుట్టి లెక్కలేనన్ని బొంకులు బొంకించదు. హరిశ్చంద్రుడు ఇప్పుడు అరణ్యమని పడిపోవచ్చున్నాడు కదా. మరి ఇప్పుడే తన వెంటపడి పీడించి ఒప్పించు మార్గము హరిశ్చంద్రుడు రాజ్యము దానము గావించుతరి దేవ బ్రాహ్మణ మాన్యములు విడువమనినే గాని అవనాడు యజ్ఞార్థమై మేము యాచించిన ధనము ఎందు నిరూపింపలేదు కదా. ఏదో ఒక నెపము కావాలని కదా పట్టి పీడించుటకు ఇప్పుడు మరి ఒక ఎత్తు ఎత్తదనం. హరిశ్చంద్ర తటి మోసగాడముల సత్యమానదిప్పడిదా హరవిత్తమును పాయసంగుల భుజింపూతువా హక్కిన కూటిక సపడు దుర్బుద్ధు ప్రశంసింతురే. మా రుణధనము ఎగవేయబోవనంచితివిరా మునీంద్ర, మమ్మింత అన్యాయముగా బాధించుడ పాడియా మహాత్మ. ఏమి ఎక్కడి దారుణంబా అసలు లేనే లేదా. మోమెత్తి మా వంక తేరి చూచి అనుమట్లే ఎట్లు నోరాడు మాటాడు నదేటి వాకొనము అది నాల్క తాటి తోలమా. ఈ మర్యాదకు నేను సత్యమూర్తి అని ఎట్లాడు రాలోకము నాడు అలనాడు అక్కర యజ్ఞార్థము దానమిచ్చినది రొక్కం బెక్కడ దాచినాబురా. మమ్మింత అన్యాయముగా బాధించుట పాడియా మహాత్మ. ధరణి సర్వస్వము నీకే భారవాసి ధరణి సర్వస్వము కట్టుబట్టలతో
కట్టుబట్టలతో ఇట్టున కదమునకు ధైర్యమును ఏగుతున్నము ఆతలను చేతగాని ఊల ముందు ఎందులకు పెదప నీలాటి తులువ కోతల కూయిట ఎందులకు మా సొమ్మమేం అడుగుట లేని అప్పులను తలగట్టుడయా. ఓహో, ఇప్పుడు గావించిన ఈ రాజ్యదానము కూడా ఈ లేని అప్పులలో చేరినదా ఏమి చెప్పుము. మునీంద్ర, నేను ఇప్పుడు చేత అరకాసైనను లేని నీచ దరిద్రగతి ఎందున్నాడను కదా. అట్లయిన నన్నేమి చేయమందు. ఎట్లయినను ఒక్క మాసంబు గడవ సంగనచో ఏ పాట్లైనను పడి నేను మీ సొమ్ము చెల్లించుకున్నదను మహత్మ. అలాగును చేయము. మొదటనే ఇట్లు అడుగుకుని ఎంత బాగుండును. హరిశ్చంద్ర, నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపానాదుల కింద వేయిప్రప మా రుణమెట్లు తీర్చిపోయి ఆహార వ్యవహారం పట్ల మోమాటం పనికిరాదు. ఎప్పటికప్పుడు బుచ్చుకుని చుండిన మీకును మాకును సౌలభ్యంగా ఉండను కావున నీపై నిలువుగా నా శిష్యుని నక్షత్రకుని పంపించదను. అటులనే మహత్మ. శిష్య నక్షత్రగా ఈతడు హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కము నెలదినములో ఇచ్చినట. అందు ఒక గవ్వయ్యను దిగబెట్టక కూర్చుకునేమో. హరిశ్చంద్ర, ఈతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు. పిన్ననాటి నుండి కడు గారాభము పెరిగినవాడు. ఆయాసమున కోరవడు, ఒట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగునేరడు. కావున వీనిని ముక్కోట్ల వేళ తప్పింపక నాకు మార్గు చూచుకొనుచుండము. దేవా, సాధ్యమైనంత వరకును నేను అట్లే చూసుకున్నది. సాధ్యము అసాధ్యమనుచున్నాడు. క్షమింపుడు గురుదేవ, నేను వెళ్ళలేను, పోవుచుంటిని. నక్షత్రక, సాధ్యములు నా చేతనున్నవి. నీవు ప్రయాణమునకు సిద్ధముగము. తప్పదా తమ ఆన. హరిశ్చంద్ర, నీకేమి పిచ్చియా వెర్రియా? నా ఎంతటి వాని ఉపదేశము త్రోసివేసి పడరాని అగచాట్లకు తలేకుపోవచుంటివి. రాష్ట్రములో నీకు కడకు పిడికి నటుకులైన దొరకకుండా గట్టి కట్టడి చేసదా. మా రుణమెట్లు తీర్చుపోయి నీకి నిష్కారణ బాధ ఎందులకు. చక్కదనాల చొక్కేకు నా పెంపుడు కూతురును పెండ్లి ఆడుము. అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కలన్బడవు. మునీంద్ర, మనిషి పుట్టినప్పుడు ఒంటిపై నల్లపూసైనను ఉండదు. పెరిగి పెద్దవాడై భోగభాగ్యంబులు అనుభవించిన తరువాత చివరకు కాటిలో చితిపై పండుకుండబెట్టినప్పుడు ఒంటిపై ఒక్క పాతైనను ఉండదు మహాత్మ. అది ఏ సృష్టి రహస్యము. చూడు, కానిది కానది కాకమానది పుడు అది అది దైవా మునీంద్ర, పడెప్పుడు దేనికి నిధి కాదన్నటికి నది కాకమానది పుడు. మరి పెద్దలు
సంఘ పెద్దలైనటువంటి కీర్తిశేషులు శ్రీరంగం లోకేశ్వరరావు గారి బంధుమిత్రులు పెద్దల కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనము తెలుపుచున్నాను. పెద్దలు కొమ్మల దండయ్య గారు వనకరపల్లి గ్రామ వాస్తవ్యులు పెద్దల కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. గాధినందన, నేను ఈ కష్టములను అధికముగా భావించుటలేదయ్యా. కౌతూహల వృత్తి అనుభవింపు చల స్త్రీ సుఖ ప్రాజెక్ట్ నిశ్చలయ శోభాలభ్యమే లలితా గాధినందన, మా గతిట్లైనను కానిండు నేను ఇకపోయి. సరి ఇనుప గజ్జల తల్లియగు పెద్దమ్మ కిర్రు చెప్పులు జోడు తొడుకొని నీకు ముందు త్రావ తీయుచుండగా నీవు నా మాటలెట్లు విందువు. ముందా ఘోరారణ్యములో నెత్తి మాడుచు కాళ్ళు నిండ ముండ్లు విరగ సింహ సర్వ స్వార్థులాది క్రూర మృగంబల భయంకరారములు విని గుండె చల్లన అభాగ్యురాలు నీ వెంట నీ అగచాట్లు పడలేక అయ్యో మాలదైవమా ఈ మాయమకని గట్టి నాకు ఇంతటి చేటు కట్టితుమని గొల్లుని ఏడ్చి తోర్పారం పట్టుచు దొమ్ము దాల్చని ముఖమును కొట్టినప్పుడు గాని నా మాటలు ఇప్పుడు నీకు రుచింపు. పొమ్ము రోగికి పత్యాహారము చవియగునే నక్షత్రగా నీవి రాజు వెంటనేగి ఆయా ప్రదేశమునందు అతడు గణించిన రొక్కమునందొక్క కాసైన వేపరపనీయక మోమోటము విడిచి నిర్దయవృతి వహించి నిమిషమైనను కూర్చుండనీయక అహోరాత్రములు గాఢ ప్రయాణములు చేయని అలగించి కోపము నదలించి దైన్యత కలిగించి ఆత్మస్థైర్యం విఘాతము కలిగించి వెంటపడి పీడించి ఒప్పించి నొప్పించి ఎట్టులైనను అతనిచే ఒక్క అబద్ధం ఆడిపము. ఒక్క అబద్ధమా గురుదేవ? సరియే గురుదేవ, తమ ఆశీర్వాద బలమున్నచో అట్లే గునుగాక. అంతే కదా. తదుపరిగా ఒక్క సందేహము గురుదేవ. హరిశ్చంద్రుడు మనకు ధనం ఇయ్యవలయును కదా, అట్లయినచో ఆ ధన పరిమాణము ఎంతో నాకు తెలియజేయమని ప్రార్థన గురుదేవ. చెప్పదను సావధానముగా వినుము. ఆకాశమునందల గల నక్షత్రములను భూమండలమున గల ఇసుక రేణువులను ఈ రెంటిని గుణింపగా వచ్చిన లబ్ధమే హరిశ్చంద్రుడు మనకి ఇయ్యవలసిన రొక్కము. దానికి ఒక పరిమాణం ఈ వరకే నియమించుతని దంతావళంబుపై బలవంతుండొక్కాడు నిలచి పైకి రతనం బల్తటి దౌగా ఇందొక విశేషము కలదు. అట్లు పైకిరుమైన రతనమును నా తపశక్తిచే ఆకాశమున గంధ చేసి అతడు స్తంభింప చేయగలను. ఇది కొలచుటకు గాని లెక్కించుటకు గాని వీలు గాని పరిమాణము ఎత్తి ఎందున్నదా? ఉన్నది గురుదేవ. ఏమో నీకు సంధ్యావందనమే రాదని నుడివిదివి కదా. మార్గమధ్యమున మరచనంచో ప్రమాదమగును. ఏది నేను చెప్పిన సాహిత్యమునకు నీకు తెలిసిన సంగీతము మేళవించి
నక్షత్రక ఆ. శ్రవణానందకరముగా ఒక్కసారి వినిపింపుము. అట్లే గురుదేవా. దంతావళంకుపై బలవంతుంగొక్కండు నిలచి పైకింద్రతనందంతటిదౌ అంతటి అర్ధంబు తెచ్చిన సరిపోవును కదా. చక్కగా చెప్తి అందించుకున్నాడు. పెద్దలు, గౌరవనీయులు, కీర్తిశేషులు శ్రీరంగం లోకేశ్వరరావు గారి సంఘం పెద్దగారు, వారి పేరు చెప్పలేదు, వారి పేరున వారి సంఘం అభివృద్ధి పరచులాగున నాపై అభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కళాభివందన శతంబులు అందజేస్తూ ఉన్నాను. ధన్యోస్మి. పోయినము నీకు శుభంబగుగాక. పోయి వచ్చేదని గురుదేవ. నాకిక సెలవ సంగుడు ఆశీర్వదింపుడు మహాత్మ. నమో నమః. యశస్వీ భవ. గురుభ్యో నమః. అరవే వశిష్ఠ, అలనాడు సురసభలో అగస్య, భృగు, గౌతమ మున్నుగా గల తపోగ్ని తేజోపుంజముల సమక్షమున అతటి వారెవరికీ తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు, నీ ఒక్కని మగమునే పొడుతుపడిచినట్లు హరిశ్చంద్రుని సత్యసంధత గూర్చి నిండు సభయందు నొక్కి ఒక్కాడిచ్చితివిగా. చూడుము నీ హరిశ్చంద్రుని గతి ఏమైనదో. అతని రాజ్య సర్వస్వము చేజెక్కించుకొని కట్టుగుడ్డలతో అరణ్యములకు నెట్టినాడా. మరియు అతనిపై నిలువగా నా శిష్యుని నక్షత్రకుని పంపించితని కదా. ఇకపై నీ నుడివిన హరిశ్చంద్రుని చే లెక్కలేనన్ని బుక్కలు బుక్కించి పిదప మన పందెము ప్రకారము నీ తల గొరిగించి పిండి చుక్కలు పెట్టించి అమరావతి నగర వీధుల ఖర వాహనమున ఊరేగించి ఆ దేవగణముల మధ్య నీకు సిక్కకు నచ్చనచ్చను. ఒకవేళ నాచే కల్పింపబడు ఈ ప్రళయములన్నిటికీ ఓర్చుకుని హరిశ్చంద్రుడు అసత్యం ఆడకున్నా హరిశ్చంద్రుడే అసత్యమాడకున్నా మా సాటి రాచపట్టియగు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యసంధత ప్రపంచ స్థాయి నిలుప కారణమైతినన్న సంతసమే నాకు జయమగు. అదే విజయము, మహా విజయము, విశ్వామిత్ర విజయము. ఈ అచ్చటికి విచ్చేసిన ప్రేక్షక మహాశయులందరూ